హాయ్ ఫ్రెండ్స్, పండుగ ఎలా జరుపుకున్నారు? సంక్రాంతి, భోగి, కనుమ అందరికీ పండుగ శుభాకాంక్షలు. ఇగ్నోర్ మై బ్యాక్గ్రౌండ్ వాయిస్, మా పాప అరుస్తుంది. ఇక్కడ మా పాపతోని బొబ్బెమ్మలు పెట్టిస్తుంటే ఏడుస్తుంది చూసిరా. ఎందుకంటే ఆమె చేతికి పేడ అంటుకుంది. పేడ అంటుకోవద్దు ఆమె చేతికి. ఏం పచ్చి పచ్చిగా అంటుకోవద్దు. ఏం చేస్తుర్రు వీళ్ళు అని ఒకటే కంగారు పడి ఏడుస్తుంది. అయినా సరే కాదు, నువ్వు పెట్టాలి అని చెప్పి మేము పెట్టిపించినాం అనమాట. రేగు పండ్లు, క్యారెట్ అవన్నీ వేసి నవధాన్యాలు వేస్తారు కదా, అవన్నీ మా పాపతో వేయించినాము. ఇంటి ముందు ముగ్గు వేసి ఈవెన్ భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు కూడా చెప్పులు వేసుకొని పెట్టించిర్రు ఏంటి అని అనకండి. ఆ అమ్మాయికి కాళ్ళకి పేడ కాదు కదా, ఆ ముగ్గు కలర్ తాకితే కూడా ఏమంటుంది అని చూసుకుంటుంది. సో అందుకే అట్లా షూస్ వేసినాము. ఆమెతో పెట్టిద్దాం ఎట్లనన్నా ఖచ్చితంగా అన్నట్టు, అందుకని షూస్ వేసినాము. మీరు అట్లా తప్పుగా అర్థం చేసుకోకండి. ఇది మాత్రం రథం ముగ్గు కనుమ రోజు. ఫస్ట్ పెట్టింది భోగి వీడియో, కాకపోతే వీడియోస్ లేవు, ఓన్లీ ఫొటోసే ఉండే. తర్వాత సంక్రాంతి రోజేమో వీడియో తీసినాము, కనుమ రోజు కూడా వీడియో తీసినాము. మా పాప చూసారా ఎట్లా కూర్చుందో? ఆమెకు చిరాకు బెజారు వచ్చేసేసింది. ఏంది ఊరికే వీళ్ళు పేడ అంటిస్తారు యాక్ అని. అట్లా అనొద్దు నాన్న, పెట్టాలి, పూజ చేయాలి అని ఇప్పటి నుంచి పిల్లలకి నేర్పిస్తే పెద్ద అయినంత వరకు కొంచెం నేర్చుకుంటారు కదండి. మా పాప చిన్నదే, తనకేం తెలియదు. అందుకే పేడ అంటినా ఏది పచ్చి పచ్చిగా అంటినా కూడా తూడ్చేసుకుంటుంది, చిరాకు తెచ్చుకుంటుంది. ఏమో తన ఫీలింగ్ హ్యాపీగా ఉంటుంది ఏమో అన్నట్టు నేను చేయించిన. కానీ ఇక్కడ రివర్స్ అయింది, మా పాపకి చిరాకు వచ్చింది. అంటే చిరాకు కూడా కాదు, ఇదంతా ఏంటిది పచ్చి పచ్చిగా అంటిస్తుంది. ఎంత కాలికి ఇంత అంటినా కూడా ఆమె కాలుకి కూడా చూసుకుంటుంది. మా పాప నన్ను వాయిస్ ఓవర్ ఇయ్యనిచ్చేటట్లేదు, ఒకటే అరుస్తుంది వెనకాల. సరే గాయస్, ఉంటాం. అలా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ సబ్స్క్రైబ్, లైక్.